రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అవ్వడానికి మీరు చాలా సపోర్ట్ చేశానంటున్నారు కదా, అంటే అదే టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా? అస్సలే పొడవను. కౌశిక్ రెడ్డి చేసే పనులు ఏ ఉన్నా కూడా స్ట్రైట్గా చేస్తాడు. ఉత్తమ్ గారికి తెలిసే చేస్తాడు. సరే ఒక మీటింగ్ చెప్తే ఉత్తమ్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయడానికి కీలక పాత్ర పోషించింది నేనే. అయితే మరి ఓకే డన్. కేటీఆర్ వెన్నుపోటు వచ్చినట్టు ఎట్లయితుంది? కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు మీ బర్త్డే ఫంక్షన్కి వచ్చారు కదా, సో వాళ్ళతో ఉన్న మీ అనుబంధం ఎలాంటిది? అసలు వాస్తవంగా చెప్పాలంటే దిస్ వాజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ ఐ హవ్ ఎవర్ సెలబ్రేటెడ్. బికాజ్ ఒకటి నా ఐడల్స్ కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఇద్దరు నా బర్త్డేకి రావడం, ప్లస్ దాంతోపాటు ఎమ్మెల్యేగా గెలిచిన 20 డేస్కే నా బర్త్డే ఉండడం, ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ ఫీలింగ్. ఇట్స్ బియాండ్ వర్డ్స్. కౌశిక్ రెడ్డి గారు, అసలు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, ఏం జరిగింది, బియాండ్ అసలు తర్వాత మీ చర్చలో పార్టీలో ఓటమి గల కారణాలు విశ్లేషించుకుంటే ఏంది మెయిన్ పాయింట్స్ ఏంది 1, 2, 3 ఏం జరిగింది? అనేక చర్చల్లో అనేక విషయాలు వచ్చినాయి. దాన్ని మేము ఖచ్చితంగా విశ్లేషించుకుంటాం. దాన్ని బయటికి చెప్పాల్సిన పనేం లేదు. ఎస్, మంచి చెడు అయితే అయినాయి, కానీ ఆ మంచి చెడు ఏమున్నాయో మేము తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అవి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు, అసలు మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి? ఎందుకంటే రైతు రుణమాఫీ పథకంలో 2,000 కోట్లు ఇస్తారని చెప్పి కూడా ప్రచారంలో మీరు చెప్పడం జరిగింది. 2,000 కోట్లు నేను ఇస్తానే కాంటెక్స్ట్ నేను అనలేదు. మరి అంతా అబద్ధం. అది 2,000 కోట్లు వ్యక్తిగతంగా ఇవ్వగలుగుతాం మా బ్రదర్. ఈజ్ ఇట్ పాసిబుల్? అది అంతా రాంగ్. అది నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు 19,000 కోట్ల రుణమాఫీ మేము చేయాల్సింది. దాంట్లో 14,500 కోట్ల రూపాయలు 16,500 కోట్ల రూపాయల రుణమాఫీ ఆల్రెడీ అయిపోయిండే. ఇంకా బ్యాలెన్స్ ఉండే 2,500 కోట్లని ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పించే బాధ్యత నాది అన్నాను. దాన్ని వక్రీకరించి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని ఏదో మాట్లాడితే అంత ఈ సోషల్ మీడియా జమానాలు అంత ఫాల్తూ జమానా, అది అంత అబద్ధం. నేను ఆ ముచ్చట నేను అనలేదు. ఏం చెప్పినప్పటికీ మీరైతే మీ నియోజకవర్గం వరకు మీరు గెలిచారు. సరే, దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏం చేస్తారు? డెఫినెట్గా రుణమాఫీ అనేది వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు బ్యాలెన్స్గా చేయాల్సిందే. ఖచ్చితంగా మా హుజరాబాద్ నియోజకవర్గ రైతుల కోసమే కాదు, యావత్ తెలంగాణ రైతుల కోసం గొంతుగా నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళు రుణమాఫీ, అసలు వాస్తవంగా చెప్పాలంటే మనం మాట్లాడితే వీళ్ళు నెల రోజులనే అంటుర్రు అని మమ్మల్ని అంటారు. కానీ వీళ్ళు అసలు ఆ రోజు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? 2 లక్షల రూపాయల వరకు రుణాలు జల్దీ తీసుకొని December 9th నేను రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. నేను చెప్పలేదు, తనే చెప్పిండు కదా. మరి రుణమాఫీ ఏది? ఇప్పుడు అన్నాను అనుకో, అరే వీళ్ళు మొత్తం మీద పడుతుర్రు, రేపు ఇద్దరు మంత్రులు ప్రెస్ మీట్ పెడతారు, పోతే ఎందుకంటే తొందర పడుతుండు కౌశిక్ రెడ్డి, వీళ్ళు చేస్తారు కదా అని అంటారు. వాళ్ళు అడిగిందే మేము అడిగితే కూడా వాళ్ళకి తప్పవుతుంది. అందుకే వాళ్ళకి March 7th తర్వాత సినిమా ఎట్లుంటుందో మేము కూడా చూపిస్తాం. ముందు సినిమా ఉన్నది. March 7th తర్వాత సినిమా ఎట్లుంటుందో మీరే చూస్తారు. 100 days అయిపోయినాక. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు మీరు? ఎందుకు ఇస్తాం బీజేపీకి? మీరు బీజేపీ పొత్తని చెప్పి బీజేపీ మేము పొత్తే ఇవన్నీ పాల్తు ముచ్చట్లు వీళ్ళు మాట్లాడు. మేము 17 సీట్లలో 16 సీట్లు గెలుస్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకు అన్ని దాని ప్రకారమే 16 సీట్ల కోసం గెలవాలనే ఒక సంకల్పంతో రోజు మా గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాలతో రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్థానికంగా ఉన్న ప్రతి పార్లమెంట్ మీటింగ్స్ రోజు మా భవన్లో జరుగుతూ ఉన్నాయి. మేము 16కి 16 గెలవాలనే ఒక గొప్ప సంకల్పంతో ముందరికి పోతున్నాం. మిత్రపక్షం ఎంఐఎంకి వదిలేశారా? న్యాచురల్లీ కదా, తప్పే. వాట్ ఈజ్ రాంగ్? ఎస్, మా మిత్రపక్షానికి ఎంఐఎంకి వదిలేసినాం అనుకోండి. వాట్ ఈజ్ దట్? కానీ ఎంఐఎం కాంగ్రెస్తో జత కడుతోంది అనుకుంటున్నారా? మొన్న అసెంబ్లీలో మీరు చూసారు కదా అక్బర్ ఇచ్చిన జవాబులు. అటు బీజేపీ నాయకులేమో 17 సీట్లు మేమే గెలుస్తాము, అసలు బీఆర్ఎస్కి ఓటేస్తే అది నీళ్ళలో వేసినట్టే, వాళ్ళు ఓటేస్తే రేవంత్ రెడ్డి గేట్ ముందు ఉంటారా లేకపోతే నరేంద్ర మోడీ గేట్ ముందు ఉంటారా అని అంటున్నారు. దీనికి మీరు మీకు ఒక మాట చెప్తా. ఈ బీజేపీ నాయకులు ఏదైతే చెప్తుర్రో ఈ సీఎం క్యాండిడేట్స్ ఇట్లనే మాట్లాడారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మన ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, నలుగురు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లే కదా. మేము గెలుస్తున్నాం, మేము సీఎం అవుతా అంటున్నాం. నలుగురు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లని, ఆ నలుగురు బీజేపీ క్యాండిడేట్లని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా. హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి, కరీంనగర్లో గంగ్ల కమలాకర్ గారు, కోరుట్లలో సంజయ్ గారు,
దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డి గారు. మరి 4 బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది కదా, ఇక దానికి జవాబు అదే కదా. తెలంగాణ మాజీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మిమ్మల్ని వదిలిపెట్టను, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నా అంటున్నారు. ఏంటి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఏంటి? ఆయన చట్టపర చర్యలు తీసుకునే లేదు, తొక్కతోలేదు. ఆయన ఈడ మేము అన్న స్టేట్మెంట్ ఏంటిది, మేము అన్న స్టేట్మెంట్ ఏంటిదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రెజెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న వ్యాఖ్యలని, మరియు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వ్యాఖ్యలని మేము ఎండోర్స్ చేసినాం. మరి మాతో పాటు వాళ్ళిద్దరిని కూడా నోటీస్ పంపాలి కదా. అసలు అన్నది ఎవరు? అసలు అన్నది కౌశిక్ రెడ్డి గారో సుధీర్ రెడ్డి గారో కాదు కదా. అసలు అన్నది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరికి ఫస్ట్ నువ్వు నోటీసులు పంపు. వాళ్ళు అన్నది మేము ఎండోర్స్ చేసిన దాన్ని పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయన తెలంగాణ ఇలా ఇష్యూని పోయి మధురాలో వేసుకుని మేము కూడా హైకోర్టుకి రేపు వెళ్తున్నాం, దాన్ని స్క్వాష్ చేసే ప్రయత్నం చేస్తాం. 6 గ్యారంటీల సంబంధించి ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇటువంటి కార్యక్రమం గతంలో లేదు అనేది కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తుంది. ప్రభుత్వ పథకాలని ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఏంటి ప్రజాపాలన రేవంత్ ఇన్ఫాక్ట్ కౌశిక్ రెడ్డి కౌంటర్ అరే వాళ్ళు 100% కరెక్ట్ చెప్పారు. ప్రజాపాలన పబ్లిక్ దగ్గరికి పోతున్నా అని చెప్పింది వాళ్ళు కరెక్టే. అంటే ఏంటిదంటే పబ్లిక్ని అందరినీ కూడా వాళ్ళ అధికారుల చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు. కానీ కేసీఆర్ గారికి వాళ్ళకున్న డిఫరెన్స్ చెప్తా ఉన్నాను. అధికారుల చుట్టూ ఇవాళ ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది, కానీ కేసీఆర్ గారి పాలనలో అధికారులు ప్రజల చుట్టూ తిరిగేది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రజాపాలన ఒకటి. రెండోది ప్రజాపాలన నేను అడుగుతున్న దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇలా ప్రజాపాలనలో పెన్షన్కి అప్లికేషన్లు ఇవ్వమంటారు. పెన్షన్కి అప్లికేషన్ ఎందుకు ఇవ్వాలి పోయి నేను అడుగుతున్నా. ఇలా 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఆల్రెడీ సిస్టమ్ ఉంది, 4000 రూపాయలు కొట్టి రాదు, దానికి అప్లికేషన్ ఎందుకు? December 9th నాడున నేను ఖచ్చితంగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఎందుకు ఇస్తలేవు? స్ట్రేట్ అవే 2000 రూపీస్ ఉన్న పెన్షన్ని 4000 కొట్టి వాళ్ళ అకౌంట్లకు పంపి సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ దేర్ లైంగ్. ఇంకెవరైనా లేని వాళ్ళు పెట్టారు, కానీ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది. దాని తర్వాత రైతు బంధు అప్లికేషన్ అడుగుతున్నావు, సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ దేర్. నువ్వు ఇస్తాన్న 15,000 వాళ్ళ అకౌంట్లకు 15,000 కొట్టు, ఎందుకు కొడతలేవు? ఇదే వాళ్ళు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల కోసం కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము అయినా కూడా వాళ్ళ ఇవ్వాలని, వాళ్ళు ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలు 100 రోజుల లోపల ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వాళ్ళు 100 రోజుల ఇవ్వాలని మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కానీ 100 రోజుల తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం సినిమా ఉంటుంది.